అధ్యక్ష బాధ్యతలు నారా లోకేష్ కి ఇవ్వాలి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నారా లోకేష్ కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ పార్టీ నారా వారి రెక్కల కష్టం అని బుద్దా పేర్కొన్నారు. ఇది రిక్వెస్ట్ కాదు, మా డిమాండ్ అంటున్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు సీఎం గా, లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. పార్టీలో అన్ని వర్గాలు మీ వెంటే ఉన్నాయన్నారు బుద్దా వెంకన్న. అచ్చెన్నాయుడికి వేరే కీలక బాధ్యతలు ఇవ్వాలని బుద్దా వెంకన్న చెప్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. చంద్రబాబు సీఎం గా, లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలని బుద్దా వెంకన్న చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. There's more fear about AI than what AI is. Universities will stop teaching those skills because it's not needed. There is no demand. If an accountant said, I will continue to put my numbers in a journal versus using Tally, right? Guess what? That accountant is not going to have a job. I look forward to that challenge. Makes me a better filmmaker, or I become redundant. This and more. Streaming on News 9 Plus. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ అందరికీ తెలుసు. అలాగే నేను ఇందా చెప్పా, చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే. ఆయన 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకునే, ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. ఎవ్వరు ఏమనుకోరు. ఇది మీ ఫ్యామిలీ రెక్కల కష్టంతో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలిగే శక్తియుక్తులు ఉన్నటువంటి యువ నాయకుడు ఎవడున్నాయంటే నారా లోకేష్ బాబే ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకి తెలుసు, మీకు తెలియని వాళ్ళు కూడా ఆయనకి తెలుసు. సో తెలుగుదేశం పార్టీ నారా వారి రెక్కల కష్టం, యువ నేత నారా లోకేష్ కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి, ఇది మా రిక్వెస్ట్ కాదు, డిమాండ్ అంటూ బుద్దా వెంకన్న మాట్లాడటం మనం చూసాం. చంద్రబాబు సీఎం గా, లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలని బుద్దా వెంకన్న కోరుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఈయన వ్యాఖ్యలకు సంబంధించి ఎలా స్పందిస్తుందో చూడాలి.